అక్కడైతే ఓకే అక్కడైతే తీసుకొని ఒక పక్క పెట్టుకుని రేపు మాట్లాడేది చూసుకొని చెప్పలే కొద్ది వలుగుతుంది లోపలి పేపర్ పడకుండా చెమట కనుక్కోకుండా ఇది ఊరుతుంది గట్టిగా పడుతుంది దానికి ఏమవుతుంది పళ్ళల్లో ఇప్పుడు ముద్ద గట్టి అయింది అనుకో అది వలుగుతుంది దానికి మొత్తం ముద్ర గట్ల ఊసి మళ్ళీ గీకుడు చేసి దానికి ఒక్క రపరకుంటుంది బాగా పొడుచుడు మీరు వెళ్తే సన్నది కళ్ళు ఇప్పుడు అది ఓకే చిన్న ఇంకా ఇల్లు ఉన్నది చూడు ఈ పెద్దపులి పండుగ గురించి ఏమన్నా రెండు మాటలు చెప్పండి. అయితే ఈ మొహర్రం అంటే ఈ నెలపడుపు నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు పెద్ద పుల్లుడు. అయితే పీర్లు నిలబెడితే వీళ్ళు ఈ మన పబ్లిక్ కొంతమంది ఎందుకంటే మొక్కుకుంటారు పీర్ల దగ్గరికి పోయి మొక్కుకొని నాకు కొడుకు పుడితే పెద్ద పులి స్థిరంగా పుడితే పెద్ద పులి వేషాలు వేపిస్తా, నా కొడుకు ఆరోగ్యంగా ఉంటే వేషాలు వేపిస్తా అని మొక్కుతారు అన్నట్టు. మొక్కితే బరాబరి వాళ్ళకి తప్పకుండా సంతానం అవుతుంది. వాళ్ళు ప్రతి సంవత్సరం వేషం వేస్తారు అన్నట్టు. ఇది ఒక సంవత్సరం వేషం వేయకుంటే వాళ్ళకు ఏదో ఒక కీడు జరుగుతుంది. అందుకే ప్రతి సంవత్సరం ఆ వేషం వేసుకొని ఒక పీరీల చుట్టూ తిరిగి వస్తారు. ఈ మా కుల సాంప్రదాయం కొన్ని మా 2-3 కుటుంబాలు ఉన్నాయి జగిత్యాలు ఇక్కడే. ఇంకా వేరే ఈ మా జీవనాధారం దీని మీదనే ఉన్నది. ఇక వేరే ఏ పని కాదు. గ్రామదేవతలు మరియు ఎల్లమ్మ పెద్దమ్మ పోచమ్మలకు రంగులు పెడతాము. ఇది మా కుల వృత్తి. ఇది మేము నకాశాలు ఉంటాము. నా పేరు లక్ష్మీనారాయణ. మా ఇదే కుల వృత్తి. ఇది దీని మీదనే ఆధారపడి మేము బ్రతుకుతున్నాం. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఇది మా తండ్రుల తాతల కాడికెళ్ళే ఉన్నది. ఇప్పుడు నడుమ పుట్టింది కాదు ఇది. ఈ సంవత్సరం మేము నీళ్లు మోయడు అంతా బాగా లేకుండా ఈ సంవత్సరం పర్వాలేదు అనిపిస్తున్నది. ఏదో